హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నేను నా లాస్ట్ వీడియోలో మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాము అని చెప్పాను కదా. ఈరోజు వీడియోలో నేను ఎలా ప్యాక్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. అలాగే నేను మొత్తం ప్యాకింగ్ వీడియో అనేది షూట్ చేయలేదు, కాకపోతే నేను ఫాలో అయిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా, ఇలా మేము మొత్తం లగేజ్ అంతా బాక్సెస్లో పెట్టేశాము. ఇక్కడ కనిపించే కొన్ని కార్డ్బోర్డ్ బాక్సెస్ మనం ఆన్లైన్లో ఏవైనా ఆర్డర్ చేస్తే మన కార్డ్బోర్డ్ బాక్స్లోనే వస్తాయి కదా, అలా పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నవన్నీ మేము పడేయలేదు, అన్నీ పెట్టామన్నమాట. సో వాటిలో నేను ప్యాక్ చేశాను. ఒక 6 to 8 బాక్సెస్ వరకు బయట మేము కొన్నాము. ఇక్కడ హోమ్ డిపోలో కానీ యూహాల్లో కానీ కార్డ్బోర్డ్ బాక్సెస్ దొరుకుతాయి. నేను ఇక్కడ లార్జ్ సైజ్ తీసుకున్నాను. ఒక 3 ఏమో లార్జ్ సైజ్ తీసుకున్నాను, ఇంకొక 3 బాక్సెస్ ఏమో హెవీ డ్యూటీవి తీసుకున్నాము. అలాగే మేము ప్యాకింగ్ చేసుకునేటప్పుడే ఐటమ్స్ అన్నిటిని సపరేట్గా పెట్టుకున్నాను. అంటే మా హస్బెండ్వి నావి బట్టలన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నాను. ఇంకా కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, గ్రాసరీస్ అన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నాను. నార్మల్గా యూజ్ చేసే బౌల్స్, వెజల్స్, ప్యాన్స్ ఇలాంటివన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నాను. అలాగే ఐటమ్స్ అన్నీ బాక్స్లో పెట్టుకున్న తర్వాత బాక్స్ మీద నెంబర్ వేసేసి లోపల ఏ ఐటమ్స్ అనేవి ఉన్నాయని పైన రాసి పెట్టుకున్నాను. ఇలా రాసుకోవడం వల్ల మనం వెళ్ళిన తర్వాత లగేజ్ ఓపెన్ చేసినప్పుడు మెయిన్గా మనకు ఫస్ట్ స్టార్టింగ్లో కావాల్సిన కిచెన్ ఐటమ్సే ఉంటాయి కాబట్టి వెంటనే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మా హస్బెండ్వి నావి 1 వీక్కి సరిపడా బట్టలు నేను ఒక బ్యాగ్లో సపరేట్గా పెట్టుకున్నాను. మా హస్బెండ్ వెళ్ళగానే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి హస్బెండ్ అన్నీ ఐరన్ చేసేసి పెట్టేశాను. ఇలా 1 వీక్కి సరిపడా బట్టలు, టవల్స్ ఇలాంటివి సపరేట్గా పెట్టుకోవడం వల్ల మనం వెళ్ళగానే కార్డ్బోర్డ్ బాక్స్ మొత్తం ఓపెన్ చేయకుండా ఈ బట్టలను యూజ్ చేసుకుంటూ ఆ 1 వీక్లో మనం నిదానంగా మిగతా లగేజ్ అంతా సర్దుకోవచ్చు. నార్మల్గా ఇండియాలో అయితే ప్యాకెట్స్ అండ్ మూవర్స్కి ఇచ్చేస్తే వాళ్ళే కార్డ్బోర్డ్ బాక్సెస్ తెచ్చేసి అన్నిటినీ సర్దేస్తారు కదా. ఇక్కడ కూడా అలా ప్యాకెట్స్ అండ్ మూవర్స్ ఉంటాయి, బట్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇలా మనమే కార్డ్బోర్డ్ బాక్సెస్ తెచ్చుకొని అన్నీ సర్దేసుకొని పెట్టుకుంటే జస్ట్ ఇప్పుడు మేము షిప్పింగ్కి మాత్రం పే చేస్తున్నాము. ఇక్కడ షిప్పింగ్కి కూడా చాలా ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు. అంటే షిప్పింగ్కి పెట్టే కాస్ట్ తోటి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మళ్ళీ కొనేసుకోవచ్చు. ఈజీగా $1,500 నుంచి 2,500 వరకు ఉంటుంది. ఇలా బాక్సెస్లో అంతా లగేజ్ పెట్టేసిన తర్వాత వాటికి సీలింగ్ టేప్ వేస్తారు కదా, అది మాత్రం ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చి వేశారు. ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళు కొన్నిటిని ఇలా క్లాత్తో ర్యాప్ చేసి ప్యాక్ చేశారు. సోఫా, టీపాయ్, డైనింగ్ టేబుల్, ఆఫీస్ చైర్, బీన్ బ్యాగ్, బెడ్స్ ఇలాంటివన్నిటిని డ్యామేజ్ ఏం అవ్వకుండా చాలా బాగా ప్యాక్ చేశారు. ఇంకా టీవీని కూడా వాళ్ళే ప్యాక్ చేశారు. టీవీకి వచ్చిన బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లోనే ప్యాక్ చేశారు. టీవీకి కింద లెగ్స్ ఉంటాయి కదా, వాటిని తీసినప్పుడు అదే బాక్స్లో జిప్ లాక్లో వేసేసి పెట్టేసుకున్నాము. అలాగే టీవీ రిమోట్స్ కూడా ఎక్కడ పెట్టుకుంటున్నాము అనేది చూసుకొని మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చార్జర్స్, కేబుల్స్, వైర్స్ ఇలాంటివన్నిటిని కూడా ఒకే బాక్స్లో వేసుకుంటే వెళ్ళగానే మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్, కెమెరా ఇలాంటి కొన్ని వాల్యుబుల్ ఐటమ్స్ని మాతో పాటు తెచ్చుకున్నాము. బాక్సెస్లో ఏం ప్యాక్ చేయలేదు. అలాగే గ్రాసరీస్ అన్నిటిని కూడా ఇలా నేను జిప్ లాక్స్లో వేసి పెట్టుకున్నాను. 1 month ముందు నుంచే గ్రాసరీస్ ఏమీ తెచ్చుకోలేదు, కాకపోతే ఇంట్లో ఆల్రెడీ ఉన్నవి ఉంటాయి కదా, వాటన్నిటిని ఇలా జిప్ లాక్స్లో వేసుకున్నాను. ఆల్రెడీ ఈ గ్రాసరీస్ అన్నీ మనం బాక్సెస్లోనే వేసి పెట్టుకుంటాం కదా, కానీ అలా బాక్సెస్ లాగా పెట్టుకుంటే స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. అందుకని నేను బాక్సెస్ అన్నీ ఖాళీ చేసేసి ఇలా నేను జిప్ లాక్స్లో వేసి పెట్టుకున్నాను. ఇలా ప్యాక్ చేసుకున్న అన్ని జిప్ లాక్ కవర్స్ని ఒక పెద్ద జిప్ లాక్ కవర్లో వేసి పెట్టుకున్నాను. ఒకవేళ ఏదైనా ఓపెన్ అయినా సరే లోపలే అన్నీ పడిపోతాయి కదా, అందుకని పైన ఇంకొక కవర్ వేసి పెట్టాను. మీరు ఆల్రెడీ నా కిచెన్ టూర్ వీడియోలో స్టోరేజ్ బాక్సెస్ అన్నీ చూసారు కదా, ఈ బాక్సెస్ అనేవి ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల ఎక్కువ స్పేస్ ఏం పట్టదు కదా. వీటన్నిటిని నేను ఖాళీ చేసేసి వాష్ చేసేసుకొని ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకున్నాను. అలాగే ఈ కర్డ్ బాక్సెస్ కూడా కిచెన్ టూర్ వీడియోలో చూసే ఉంటారు. వీటిని కూడా నేను స్టోరేజ్కి యూజ్ చేశాను కదా, వీటిని కూడా ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టేసుకున్నాను.
యాక్చువల్గా అయితే ఇవన్నీ పడేద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళగానే మళ్ళీ పెట్టుకోవడానికి ఉండవు కదా, అందుకని కొన్నిటిని పెట్టుకున్నాను, కొన్నిటిని పడేశాను. ఇలా అన్నిటిని జిప్ లాక్స్లో వేసేసుకొని బాక్సెస్ అన్నిటిని ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవడం వల్ల స్పేస్ అనేది చాలా సేవ్ అయింది. ఇలా నాన్ స్టిక్వి పెద్ద ప్యాన్స్ ఉంటాయి కదా, వీటికి హ్యాండిల్తో పాటు మనం అలాగే ప్యాకింగ్లో వేసేస్తే పెద్దగా ఉంటాయి కదా, హ్యాండిల్ అనేది బాగా ప్రెస్ అయిపోయి ప్యాన్ వంగిపోతుంది. తర్వాత మనము దీనికి పైన వచ్చిన మూత పెట్టుకోవడానికి మూత అనేది సరిగా ఫిట్ అవ్వదన్నమాట. నాకు లాస్ట్ టైం షిఫ్ట్ చేసినప్పుడు అలాగే అయింది. ఈ ప్యాన్ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయింది, పైన మూత అనేది కరెక్ట్గా ఫిట్ అవ్వదు. అందుకని ఈసారి హ్యాండిల్స్ తీసేసి ఇలా ఒక జిప్ లాక్లో వేసి పెట్టుకున్నాను. ఇలా హ్యాండిల్స్ లాంటివి తీసినప్పుడు జిప్ లాక్స్లో వేసుకొని స్క్రూస్తో పాటు జాగ్రత్తగా పెట్టుకోండి. మళ్ళీ మనం ఫిట్ చేయడానికి స్క్రూస్ అవి మిస్ అయిపోతే కష్టం కదా. ఈ ప్యాన్స్ని వీటి గ్లాస్ లిడ్స్ని నేను బట్టలు ప్యాక్ చేసిన బాక్స్లో పెట్టాను. బట్టల మధ్యలో పెట్టుకుంటే ఇవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి కదా. అలాగే నా దగ్గర పైరెక్స్ ఈ గ్లాస్వేర్ సెట్ ఉంది. ఈ సెట్ మొత్తాన్ని కూడా గ్లాస్వేర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి, లేకపోతే ఈజీగా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకని వీటన్నిటిని నేను ఒక బబుల్ ర్యాప్లో ప్యాక్ చేసి పెట్టాను. ఈ గ్లాస్ బౌల్స్ కూడా ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవచ్చు. బబుల్ ర్యాప్లో ప్యాక్ చేసేసి ఒక దాంట్లో ఒకటి పెట్టేసి బాక్స్లో పెట్టేశాను. బబుల్ ర్యాప్ ఇక్కడ మీకు డాలర్ ట్రీలో కానీ హోమ్ డిపోలో కానీ దొరుకుతుంది. బబుల్ ర్యాప్లో ప్యాక్ చేసుకోవడం వల్ల ఇవి కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఈ బబుల్ ర్యాప్స్ కూడా మనం ఆన్లైన్లో ఏవైనా ఆర్డర్ చేసినప్పుడు వాటికి ర్యాప్ చేసి వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసి జాగ్రత్త చేసుకుంటే మనం మూవ్ అయినప్పుడు ప్యాక్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. కొత్త ఇంట్లోకి మూవ్ అయిపోయి మేము ఇక్కడ పాలు పొంగిచ్చాము, కొంచెం పరవన్నం కూడా చేశాను. ఇవండి ప్యాకింగ్ చేసుకునేటప్పుడు నేను ఫాలో అయిన సింపుల్ టిప్స్. ఈ వీడియో ఎలా అనిపించింది, నేను చెప్పిన వాటిలో ఏవైనా మీకు యూజ్ అవుతాయా, తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.